నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అధికారులతో సమన్వయం చేసి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన మంత్రి లోకేష్ ఏపీకి చెందిన వారిని సురక్షితంగా తీసుకువచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. వారందరినీ ఇళ్లకు చేర్చే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అధికారులతో సమన్వయం చేసి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన మంత్రి లోకేష్ ఏపీకి చెందిన వారిని సురక్షితంగా తీసుకువచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. వారందరినీ ఇళ్లకు చేర్చే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక విమానాన్ని కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే నేపాల్లో గత 2 రోజులు నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ తెలుగు వారు చిక్కుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఏపీ ప్రభుత్వం అయితే కనుక ముందడుగు వేసింది. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక కసరత్తు చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే నిన్న అనంతపురంలో జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి సైతం కూడా మంత్రి నారా లోకేష్ వెళ్లకుండా కూడా ఇటు సచివాలయంలోనే ఇటు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడి నుండి కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నేపాల్లో ఉన్నటువంటి వారిని తెలుగు వారిని అయితే కనుక సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రతి గంటకి కూడా అధికారులతోటి సమీక్ష అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు జనసేన నుంచి మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు సైతం కూడా రంగంలోకి దిగి తెలుగు వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఈ చేసినటువంటి ప్రయత్నాలకి కృషికి అయితే కనుక ఇటు మొత్తానికి ఫలించినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఏదైతే ఇటు సిమీకోట్ లో చిక్కుకున్నటువంటి 12 మందిని అయితే కనుక ఒక ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్నటువంటి నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్ కి అయితే తరలిస్తా ఉన్నారు. యూపీ బోర్డర్ నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో లక్నో చేరుకున్నటువంటి 12 మంది తెలుగు వారిని అయితే కనుక ఇటు హైదరాబాద్ విమానంలో తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మొత్తానికి అయితే కనుక ఇప్పటికే ఇటు నేపాల్లో పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చి ఇప్పటికే ఎయిర్పోర్ట్లు అయితే కనుక తెచ్చుకున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ మనకి సంబంధించినటువంటి విమానాలని అదేవిధంగా అందుబాటులో ఉంచి తెలుగు వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏపీలో చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నం, కడప ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వారు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక హైదరాబాద్ కి తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఇటు వారి స్వగ్రామానికి అయితే కనుక తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఆయా కుటుంబాలతో అయితే కనుక మాట్లాడడం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులు అధికారులు మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. సురక్షితంగా తీసుకొస్తామన్నటువంటి హామీని అయితే కనుక ఇటు ఫుల్ఫిల్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఆ కుటుంబాలు సైతం కూడా ఇటు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పెద్ద కార్యక్రమానికి సైతం వెళ్లకుండా అధికారులు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఇక్కడ నుండి వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఎట్టకేలకి ప్రభుత్వం చేసినటువంటి కృషి అయితే ఫలించినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సంతోష్, నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 12 మందిని ఏపీకి తరలించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇంకా తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉందా? వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి ఏదన్నా టోల్ ఫ్రీ నెంబర్ లాంటిదన్నా ఇవ్వడం జరిగిందా? ఏదైతే నిన్న రియల్ టైమ్ గవర్నెన్స్ ఏర్పాటు చేసినటువంటి మంత్రి నారా లోకేష్ అక్కడి నుంచి కూడా ఏదైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేయడం, ఢిల్లీలో ఒక ఏపీ భవన్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం, ఎవరైతే నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వారు ఎవరైతే ఉంటారో ఈ కుటుంబాలు ఇక్కడ ఏపీలో నివసిస్తున్నారో ఆ కుటుంబాలు అయితే కనుక ఆ ఏపీ భవన్ కి ఫోన్ చేసి వారి యొక్క సమాచారాన్ని అందిస్తే మాత్రం తప్పకుండా అయితే కనుక ఇక్కడ
వారిని సురక్షిత ప్రాంతాలను తరలించే ఏర్పాట్లు అయితే కనుక ఇటు ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు 212 వరకు కూడా ఈ యొక్క తెలుగు వారు ఉన్నట్టు ఇటు అధికారులు గుర్తించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరిని ఏదైతే ఇటు నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారందరినీ తీసుకొచ్చే విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో అయితే కనుక ఇటు చేస్తున్నటువంటి పరిస్థితులు. అంటే దాదాపు 165 మంది నేపాల్ రాజధాని కాఠ్మాండు విమానాశ్రయానికి సమీపంలోనే ఉన్నట్టు కూడా అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే అందరినీ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మొత్తంగా ఎవరైతే ఈ యొక్క ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయో ఆ ఫ్యామిలీస్ తాలూకా ఎవరైతే ఇటు నేపాల్ వెళ్లారో వాళ్ళందరి వివరాలు అయితే కనుక ఇటు కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ఇటు తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సైతం కూడా చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే కర్ఫ్యూ ఎత్తివేసిన అనంతరం కూడా నేపాల్లో కర్ఫ్యూ ఎత్తివేసిన అనంతరం కూడా ఇటు పరిస్థితులు అనేది కూడా అదుపులోకి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే విమానాశ్రయాలు సైతం కూడా తెలుసుకున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ అధికారులతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి విమానాలను ఏర్పాటు చేసి ఇటు స్వదేశానికి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఓపికగా ఉండాలి, ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా తీసుకొస్తామంటూ ఇటు మంత్రి హామీ ఇవ్వడంతో ఇక ప్రతి ఒక్కరు అయితే కనుక వారు ఎప్పుడొస్తారని ఎదురు చూపులు అయితే మొదలవుతా ఉన్నాయి. వారితో ఫోన్లు మాట్లాడే విధంగా కూడా ఇటు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో కొంతమేర అయితే ఊరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. శ్రీనివాస్ భూపతి ఓం నమ శివాయ సుధాకర్ ఓకే సార్. శ్రీనివాస్ భూపతి ఓం నమ శివాయ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎంపీ సానా సతీష్ గారికి, మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సిటీ కోర్ట్ and we reach Lucknow to Hyderabad to Vijayawada. Thank you for all your kind cooperation. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎంపీ సానా సతీష్ గారికి, మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే.